4, 5. రావు గారికి 5వ తారీఖే వడ్డీ కట్టాలి. ఇవాళ 10వ తారీఖు. ఏమంటాడు? నాన్న నాకు అర్జెంట్గా ఒక 5,000 కావాలి నాన్న, ఇవ్వా? 5,000 తీసుకోనానా? ఈ వడ్డీ కట్టాల్సిన డబ్బులుగా. పోనీలే, నా కొడుకు కన్నా ఎక్కువ ఏముంది, ఆయనకి ఏదో ఒకటి చెప్దాం. తీసుకో. థ్యాంక్ యూ నాన్న. ఏమయ్యా, నిన్ను ఎత్తుకుంటే నేను రావాలా? ఈరోజు 10వ తారీఖు, గుర్తుందా నీకు? వడ్డీ డబ్బులు ఇవ్వు. అన్నా, మీకే డబ్బులు ఇద్దామని బయలుదేరాను. అంతలోకి మా అబ్బాయి వచ్చి వాడికి ఏదో అర్జెంటుగా డబ్బులు అవసరం అంటే వాడికి ఇచ్చాను. ఒక 2 రోజుల్లో మీ డబ్బులు మీకు ఇస్తా అన్నా. ఏంటి కథలు చెబుతున్నావా? నీలాంటోడే మెంగ మెతుకు లేకపోయినా మేసాలకి సంపంగినూరన్నా అంట. అలా ఉంది నీ పరిస్థితి. నువ్వేమో ఊరంతా అప్పులు చేస్తావు, నీ కొడుకేమో బండేసుకుని బజార్లని బలాదూరు తిరుగుతాడు. సరిపోయారు ఇద్దరు తండ్రి కొడుకులు. అన్నా, నన్నేమైనానండి, నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడితే మర్యాదగా ఉండదు. మర్యాదగా ఉండదా? నా డబ్బులు నాకు ఇవ్వు. మర్యాదగా మా నాన్న కళ్ళ రోజులు. అంత పౌరుషం ఉంటే నా డబ్బులు నాకు పడేయండి. ఇదిగో వడ్డీ డబ్బులేగా, తీసుకో. నా కాలర్ పట్టుకునేదాకా వచ్చిందంటే అస్సలాగేదే లేదు. అసలు వడ్డీ 2 కావాలి, అది ఇప్పుడే కావాలి. ఇదిగో నా బండి తాళం, నీ డబ్బులన్నీ ఇచ్చి నా బండి తీసుకెళ్తా. అప్పటి వరకు నీ దగ్గరే ఉంచు. పద నాన్న, వెళ్దాం. అది కాదురా, నేను మాట్లాడతాను. నీ కాలర్ పట్టుకున్నవాడితో ఏం మాట్లాడతావు నాన్న? పద వెళ్దాం. అబ్బో, ఈ బాడాయికి ఏం తక్కువ లేదు. మీ నాన్న ఒక మాట అన్నయ్యకుండా ఉండాలంటే ఏ గొప్పోడు కొంపలోనే పుట్టాల్సింది. ఏమన్నా ఉన్నవాడి కొంపలో పుట్టాల్సిందా? నేను ఆల్రెడీ ఉన్నవాడి కొంపలోనే పుట్టా. కొడుకంటే పిచ్చి ప్రేమ ఉన్నవాడి కొంపలో పుట్టా. నీకు ఈ విషయం అర్థం కాదులే కానీ నా బండి జాగ్రత్త. పద నాన్న, వెళ్దాం.